పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇప్పటి వరకు నీకెవరు ప్రపోజ్ చేయలేదు, నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరికి చేస్తావు? ఫస్ట్ నీకే చేస్తాను. బాప్రే బొంబాయి రాజా, ఎంత బాగా డెవలప్ అయిపోయారా. కానీ కలిపి పులిహార. అబ్బా ఇది రెండోసారి నువ్వు తూచి తొండ ఆడుతున్నా ముందు చెప్తున్నా సీరియస్లీ. ముందు కాదు నువ్వు ప్రేమ చెప్తున్నాను, అది నిజమే కదా, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్తున్నాను. ఎందుకు ఇష్టం అంటే రీజన్స్ చెప్పవు. ఇష్టమైన వాళ్ళ గురించి జీతం చెప్పలేదు కదా. నాకు సిగ్గేస్తుంది నిజంగా. నాకు సిగ్గేస్తుంది నేను చూస్తా అంతే. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నీ సృష్టికి దండాలు ప్రభువా. ఆవేశం ప్లీజ్ ఇది ఈ స్మైల్కే భయపడినా నేను తెలుసా. జాన్సీనా నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. టిక్ టాక్ లో చాలా వీడియోస్ అవన్నీ వైరల్ అయ్యాయి కదా, వైరల్ అయిన వీడియోస్ అన్ని 1 by 1 ఒకసారి చెప్పండి. అదిగో స్టార్ట్ చేస్తాడు. అన్న నేనేటప్పుడు సెల్ ఫోన్ నొక్కడు, ఇట్లాగే చెప్పావా వీడియోలో? అన్న నేనేటప్పుడు సెల్ ఫోన్ నొక్కడు, రోడ్డు దాటే ఫోన్ మాట గుడి పట్టుతా దండం. సెల్ ఫోన్ నొక్కడు, సెల్ ఫోన్. పొట్టోడికి దోలు తీరిపోయింది. మరి ఏం నొక్కాలి? అన్న నేను దండం పెట్టుకోవాలి గుడి పోయినప్పుడు సెల్ ఫోన్ కాదు. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు అసలు? పైన గుడిలో ఉంటాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటే ఏంటి, నీకు దేవుడు కనిపించాడు ఎప్పుడైనా? అంటే దేయాలు కనవసయా? నైట్ నేను నిద్రపోలేదు, దయ్యంకాలు వచ్చింది నాకు యాక్చువల్గా. అంటే దేవుళ్ళుగా బట్ మనిషిలో పెట్టుకుంటే కానొస్తాడు దేవుళ్ళు కూడా. ఇప్పుడు చెప్పే అసలు మెంటల్ నీకా నాకా? అమ్మ నువ్వు ఏది అడిగితే ఆన్సర్ చెప్పేస్తున్నావు. చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా, ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత క్యూట్ గా ఉన్నా, మాత్రం మళ్ళీ నేనంటే క్యూట్ గా అందంగా ఉన్నావు, కానీ నువ్వు మాత్రం డైలాగ్ మస్తు అడుగుతావు కదా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి మారే. కాదు నువ్వు ఇంతసేపు నాకు ప్రపోజ్ చేసావు కదా, మళ్ళీ నాకు రివర్స్ ఎదురు ఆన్సర్ చెప్తున్నావు ఏంటి? అంటే రివర్స్ చేయాలి కదా అప్పుడప్పుడు. అంటే నా మీద ప్రేమ అంటే ప్రేమ ఉన్నట్టే కాబట్టి చేస్తున్నాను. ఏం జీవిస్తున్నాడయ్యా, నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. అగ్గి పెట్టి చేసా, అగ్గి పుల్ల గురించి చేసా, అగ్గి పెట్టండి చేసా. ఎంత ఇల్లు ఇస్తుంది అగ్గి పుల్ల మనుషులు. మనం ఇంకా ఎంతో మనకి జీవం వేస్తూ, కానీ మనుషులు వేస్తూ అగ్గి పెట్టి ఎంతో జీవం పోస్తుంది అన్నది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. చాలా తెలియనుడు. మోసం చేసి నమ్మించి బాగా దగ్గర తీసి వాళ్ళని ఎన్నిపోట్లు వచ్చి వాళ్ళకి మోసమే కదా అది. వెన్నుపోట్ల అంటే ఏంటి? వెనక నుంచి వచ్చి ఇలా పొడుస్తారా? అనవసరంగా మాట్లాడుకో, అడుగుతున్నాను చెప్పేది నువ్వు. అంటే ఏంటి? వెనక నుంచి వచ్చి ఇలా పొడుస్తారా? దొబ్బింది ఏమన్నా నీకు? మాటలతోనే ఇక్కడ చేస్తారు. ఏదో ఒకసారి నన్ను వెన్నుపోటు పడవమ్మా. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. అయ్యో నేను ఎన్నుపోటు పోసలేను, ఎందుకంటే నీకు చెప్పలేకున్నాను. నేను చూస్తామంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకు? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, తెలీదు, ఏం చేయలేదంటావు, డీసెంట్ గా ఉంటావు. బట్ ఇవన్నీ ఏంటి నీకు ఎలా తెలుసు? అంటే ప్రాక్టికల్లీ ఆలోచిస్తే నీకు తెలిసి ఉండాలి కదా. అని తెలిసే కదా చెప్పేది. మరి లవ్ లో పర్లేదన్నా ఇందాక. ఇప్పుడు నిన్ను చూస్తాను పడినాను కదా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? అబ్బా ఆ విషయం సీరియస్ గా అడుగుతున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నా. మరి మా డాడీతో మాట్లాడతావా? ఏముంది ఇలా నడుస్తుంది. ధైర్యం ఉంది, నువ్వు మాట్లాడతావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు చెప్పి ఇప్పుడే మీ నాన్నతో ఫోన్ కలిపి మాట్లాడతాను. అంటే మా డాడీ ఒప్పుకుంటే నేను కూడా చేసుకుంటాను. అంటే మీ డాడీ నాకు ఓకే, నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటండి అరాచకం? ప్రేమకు పరాకాష్ట అండి ఇది. ఇట్లా ఆవేశపరులను చూస్తే మా డాడీకి అసలే బీపీ, అంత దూరం వెళ్ళిపోతాడు. నువ్వు ఆవేశంగా ఉంటావు కదా, నేను ఎలా ఉండాలి నీతో జీవితాంతం? అంటే నువ్వు వచ్చావు కదా, ఆవేశం తగ్గించుకుంటాను. పాప కనపడిన వెంటనే పంచులు ఎక్కువైపోయినాయి ముండకే. డాడీ నరుకుతా, నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. మమ్మీ మీ కోడలు నేను అలాగనే చూసుకుంటాను. మా డాడీ ఎలా చూస్తాడు? కళ్ళతో చూస్తాడు. ఏంట్రా నాకు సలహాలు ఇస్తావు? నీ కళ్ళతోనే చూస్తా. మీ నాన్న కళ్ళతో చూస్తే నీ మనసుతో చూస్తాను నేను. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నీ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో అని అడిగితే ఏం చెప్తావు? ఆయాసం తగ్గిస్తావా అప్పుడు? నీ కోసం ఏదైనా తగ్గిస్తాను. నేను చూడగానే మనసులో నుంచి గుండెలో గంట కొట్టింది నాకు.
నేను చూడగానే మనసులో నుంచి గుండెలో గంట కొట్టింది నాకు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆవేశం తగ్గించి ఒక డైలాగ్ చెప్పు. ఈ టిక్ టాక్ వీడియోస్లలో నువ్వు చాలా ఫేమస్ కదా, ఎవరైనా వచ్చి సెల్ఫీస్ తీసుకున్నారా? తీసుకుంటున్నాను. ఎలా తీసుకున్నారు? అందరూ ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటారు సెల్ఫీలు, ఫోటో కెమెరాతో. నేను మనిషిని కదా, నేనా? నువ్వు మనిషివే కదా. నువ్వు అన్నావు నన్ను మంచి కాదు, కాదు. నేను హట్ అయ్యాను, బొంగమూత పెట్టుకున్నాను. నువ్వు బొంగముంట పెట్టుకోవద్దులే, ఎందుకు? నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే నేను పెట్టుకోదా? సరే ఇంకొకటి, అసలు నేను ఏం క్వశ్చన్ అడుగుదామన్నా నేను ఏం అడుగుతున్నానో కూడా మర్చిపోతున్నాను. అంటే నన్ను చూస్తే మీరు మర్చిపోతారు కదా ఆటోమేటిక్గా అన్నీ. మీ కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంది. ఆవేశం నువ్వు ఏం చేస్తున్నావు? లవ్ ప్రపోజ్ చేయడానికి వచ్చావా, ఇంటర్వ్యూ చేయించుకోవడానికి వచ్చావా? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి, పాప ఏంది అలాంటిందా? ఒక మంచి పాట పాడండి. ఇప్పుడే పాడినాను మళ్ళా. మామూలుగా ప్రేక్షకుల కోసం, నీ ఫ్యాన్స్ కోసం. మామూలుగా ప్రేక్షకుల కోసం, నీ ఫ్యాన్స్ కోసం. నాకు రాడు ఇంకా. పోనీ నా కోసం పాడతావా? ఏం అడిగిందండి కదా. పాడు. పాడు గజాల. ఓకే 1 minute సార్. సూపర్తో గుచ్చి గుచ్చి చంపే మిలియాయ్, నువ్వు మరీ టూ మచ్ వెళ్ళిపోతావు. నీ కళ్ళు పేలు పాను చూరహే మిని ఆయ్ మిని ఆయ్. రోదన, మనోవేదన, ఆర్తనాదం, ఏంటయ్యా వాడా తిట్లు. ఒక సాంగ్ చెప్పు. పచ్చబొట్టేసిన. వద్దు బాబోయ్ వద్దు. సరే నీకోసం నేను మంచి పచ్చబొట్టేసిన సాంగ్ పాడతా. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి పరువాలకి పసిపానాలే అర్పించుతా, రేవి బంధాలతో అంచుకుంటా. ఇంకెప్పుడు అలా పాడకే, సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. ఒకసారి నవరసాలు చేసి చూపిస్తారా మాకు? ఒక్కని కాదు ఎక్కడ ఒక్కటేసారి 100 మందిని పంపించాను. లెక్క తక్కువైనా పర్వాలేదు, లెక్క ఎక్కువైనా చూసుకో చీమల్ని, లెక్క ఎక్కువైనా చూసుకో చీమల్ని. ఈడిపోటీ అమ్మ ముగ్గురు ఎవరైనా అడ్డుకాయనికి వస్తే ఎక్కడ పడినా అనుకో ఏమున్నదాడ. వాడు వీడు ఓడోడా అంటే జోక్ మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఓడి ఈడు ఎవరైనా అడ్డుకాయ అనుకొచ్చితే ఓడిడు ఆడు కాదు, నీ ఇదే జోక్. పాకి దొడ్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకుపోయే ఫేస్ చూడను. ఇదేమన్నా అంత ఆవేశంగా హార్ట్ అటాక్ వస్తుంది తెలుసా బయట చూసేటోళ్ళకి. గుండె నొప్పి వస్తుంది నువ్వు ఇట్లా లైవ్లో అట్లా అరుస్తుంటే నాకు. అవునా? సరే హాస్పిటల్కి దొరకకపోతాం. తోలుకొని పోతా నేను, గేదెనా బర్రెనా నువ్వు తోలుకొని పోవడానికి? నమస్కారం సుబ్బారావు.